లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నా పేరు నల్లమల్ల రంజిత్, ఎన్బికే సేవా సమితి సభ్యులు, అలాగే స్నేహ స్థల ఫౌండేషన్ సభ్యుని కూడా. ఈ రోజు ఇక్కడ వాల్యాతండ ఖమ్మం రూరల్ కాశీరాజగూడెం దగ్గర వీళ్ళు హోటల్ కొనసాగిస్తున్నారు. మన వరద వృద్ధి దాడికి గురయ్యి దాదాపు ఇల్లు రేకులు కూడా మునిగిపోయిన పరిస్థితిలో మేము సేవ చేస్తున్న సందర్భంగా మనోడు కల్లూరు చరణ్ గారి ద్వారా మాకు సమాచారం ఇచ్చారు. వీళ్ళు డైలీ హోటల్ నడుపుతారు, ఈ సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి, వాళ్ళకి ఏదో ఒకటి బాధతో ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి అందించాలని మాకు మెసేజ్ పెట్టంగా నేను ఎమ్మటే ఎంఈ రావు గారు, స్నేహాస్థల్ ఫౌండేషన్ ఎంఈ రావు గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆయన ఎన్నెన్నో కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు కాదు మరెన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. ఆయనకి మా తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఎంఈ రావు గారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ, పసుపులేటి శ్రీనివాస గారు, పసుపులేటి మహేష్ దాదాపు 8 సంవత్సరాలు మేము నడిపేది హోటల్. 6 సంవత్సరాల నుంచి ఇక్కడ హోటల్స్ నడిపిస్తున్నారు. ఈ వరద వృద్ధి దాటికి బాగా ఇబ్బంది పడి మాకు సమాచారంగానే మేము వచ్చి దాదాపు 30 ఏళ్ళు సరుకులు అయినాయండి. వాళ్ళు చెప్పగానే మేము ఎమ్మటే స్పందించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక గ్రైండర్, ఒక ఫ్రిడ్జ్, ఒక హాట్ బాక్స్, ఒక కళాయి, కుర్చీలు, బల్లాలు, స్టవ్, ఇక వాటర్లు సంబంధించిన సామాగ్రి అని మేము అందిస్తే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎట్లా స్టార్ట్ చేశారో అలానే విధంగా స్టార్ట్ చేయాలనే మా సంకల్పంతో ఎంఈ రావు గారు సూచన మేరకు మేము వీళ్ళకి వాటర్ సామాన్లు ఇవ్వడం జరిగింది. దాదాపు 30,000 రూపాయలు అయినాయండి. వాళ్ళు ఇంకా సరుకులు చెప్పారు కానీ మా వంతుగా మేము ఎంతో కొంత మీరు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో తర్వాత మీరు మా తరపున కూడా మేము సామాన్లు ఇచ్చినాం. మా తరపున ఏంటంటే మేము చెప్పేది, మేము ఇచ్చిన సందర్భంగా మీరు ఎవరైనా వచ్చినా కూడా స్నేహాస్థల పేరు మీద ఒకరోజు వచ్చిన వాళ్ళకి ఒక టిఫిన్ ఫ్రీగా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎన్బికే సేవా సమితి తరపున మేము ఖమ్మం వరద వచ్చిన కారణంగా దాదాపు 11 రోజులు సేవా కార్యక్రమాలు చేశామండి. కొన్ని రోజులు నిత్యావసర సరుకులు, కొన్ని రోజులు భోజనాలు, కొన్ని రోజులు బట్టలు, కొన్ని రోజులు ఇట్లా సామాన్లు కావాల్సిన వాళ్ళకి కొన్ని రోజులు అమౌంట్ కూడా ఇచ్చినాం. ఒక 4-5 కుటుంబాలు దాదాపు 5,000 దాదాపు ఒక 4-5 కుటుంబాలకు ఇచ్చాం. 2,000 మంది 3,000 మందికి భోజనాలు డైలీ 1,000 మందికి ఒక 4-5 రోజులు భోజనాలు పెట్టించాం. కొంతమంది దాతలు కూడా సహకరించారు. నేను 3 రోజులు సొంతంగా నా హోటల్లో నా వంట చేసుకుంటూ నేను ఎన్బికే సేవా సమితి ఆధ్వర్యంలో చేశాను. దాన్ని చూసి కొంతమంది స్పందించి రోజా భారతి గారు, ఇంటూరి సత్యనారాయణ గారు, కొంతమంది ప్రముఖులు కొంతమంది సహకారంతో నేను 11 రోజులు సేవా కార్యక్రమాలు నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద నేను ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. గారికి అలాగే రంజిత్ అన్నకి, కల్లూరు చంద్రకి మా ఉదయపూర్వక ధన్యవాదాలు. మా హోటల్ సామాన్లు ఇచ్చి మమ్మల్ని మళ్ళీ హోటల్ స్టార్ట్ చేయడానికి సహకరించినందుకు. హోటల్ మొత్తం మునిగిపోయిందండి, సామాన్లు అన్ని కొట్టుకుని పోయినాయి. మాకు ఈరోజు మిక్సీ, గ్రైండర్ ఇవన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కట్టుకున్న బట్టలతోనే వెళ్ళిపోయినాం సార్, సామాన్ అంతా కొట్టుకుపోయింది, ఏమీ లేదు. 10 రోజులు గుళ్ళో ఉన్నాం, తినడానికి తిండి కూడా అందలేము. మీరు ఏం పని చేస్తుంటారమ్మా? ఈ హోటల్ పని. హోటల్లో ఉన్న సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి. మీకు ఇంట్లో అంటూ ఏమీ లేకుండా కొట్టుకుపోయి బాగా ఘోరమైన భయం వేసింది సార్. ఇక్కడిక్కడితోనే వెళ్ళిపోయాను. బయట తీసుకుపోయి ఆడ గుళ్ళో ఒప్ప చెబితే రాత్రి వెళ్ళి 11 రోజులు ఉన్నారు. అన్ని రావటానికి కూడా లేదండి, ఇబ్బందిగా అయింది. ఆడ బోర్ నీళ్ళు కొట్టుకోవటం, తాగటం. మేమండి 3 ఉంటామండి. మా అబ్బాయి, మా ఆయన గారు, నేను. అబ్బాయి 3 అండి. 7 గంటలప్పుడే బయటకు వచ్చినాండి, బాగా వర్షం. 7 గంటలప్పుడే బయటకు వచ్చి హోటల్ పెడదామంటే వర్షం అండి బాగా. ఇంకా ఏం పెట్టలేదండి, బాగా వరద వస్తుంది బయటికి రండి అంటే ఇక అన్ని వదిలేసి వచ్చేసినామండి బయటికి. పిండి పోయింది, పిండి అన్ని పట్టుకున్నారా. ఆదివారం ఎక్కువ తాగుద్ది. అది చేద్దామంటారు నువ్వు నేను నిల్చుంటారు కానీ నీళ్ళు అసలు చెప్పులు కూడా తొడుక్కునే సాయం కూడా లేదు. ఇంక అట్లా అయిపోయింది బాగా. ఏం కట్టుబట్టలు తోటి బయటికి వెళ్ళారు, ఆ చెప్పులు కూడా కిందనే పోయినాయి. ఏం చేస్తాం చెప్పండి, చేసిన ఉన్నది వచ్చి ఇప్పుడు 4 రోజులు అయింది ఇంట్లోకి వచ్చి. వాళ్ళకు అన్ని ధన్యవాదాలండి సార్. మేము ఇంకేం చెప్పటం మా చేత సాయం చేసినందుకు తలుచుకుంటాం రోజు.